గైస్ మార్నింగ్ ఏమవుతుంది అనుకుంటుర్రా? ఆగండి నేనైతే నీరు అండ్ షాక్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే ఆగండి, జోయా వాళ్ళ ఒక పిల్ల ఇంకో పిల్ల అక్కడ ఉంది. వీళ్ళు ఏం చేసిర్రు అనుకుంటారు? వెనక ఉంటాయి అనమాట. ఇవి వెనక ఉంటే మేము పెంచుతాం, నార్మల్ ఫుడ్ పెడతాం అనమాట. ఈడ చూడండి పాపం చలి పెడుతుందని కార్డ్బోర్డ్ పెట్టినాం అనమాట బాక్స్. దీన్నేమో పీకేసిర్రు, అది పక్కన పెట్టేయండి. దాని తర్వాత చికెన్ పీసెస్ చూడండి ఎట్లా చేసినావు, లోపల తీసుకొచ్చుకొని పెట్టి పాపం దానికి ఫుడ్ అది ఏం తెలియని ఎలుక పిల్లని చంపేసే, ఎలుక పిల్ల కదా ఎలుకనే అది చంపేసే. చూడండి గైస్ ఫుడ్ పైన ఆశతో. ఇవి పిల్లలా? ఎయ్ నువ్వు పిల్లవా జోయా? పిల్లలా ఇవి? పిల్లలా? జోయా ఆగు. ఏంటి డాడీ మిలు ఎంత మాయకంగా చూస్తుందో చూడండి. పొద్దుగానే ఏంది అసలు ఇది? జోయా ఏంది జోయా ఇది? అది చూడండి పాపం ఫ్రీజ్ అయిపోయింది. ఏయ్ నల్లదానా? అమ్మా ఇది పోయింది. వచ్చి నా కాలుకే గుద్దుకోవాలి. ఇది నాకు అసలుకే భయం అవుతుంది, కరుస్తుందేమో అని అసలే. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంది కదా, ఎలుక పిల్ల ఫ్రస్ట్రేషన్లో ఉన్నది, కరిచినా కలుస్తుంది. పాపం కష్టపడి చంపినాయి కదా ఫుడ్ అనే దాంతో. అమ్మో అది కనుక చూడండి. అదనమాట. ఇంకా మేము ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. సో పొద్దున్నే ఇన్ని ట్విస్ట్లతో స్టార్ట్ అవుతాయి అనమాట మా మార్నింగ్ వీడియోస్. ఒక ట్విస్ట్ కాదు గైస్, ఇట్లాంటివి కూడా పెద్ద ట్విస్ట్. ఓకే బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.